Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయిపోయింది. రెండేళ్ళు పాలన పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే విజయోత్సవాలు జరుపుకుంది. అయినప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు ఒకవైపు అంటే అక్కడ జరుగుతున్నటువంటివి కానీ టీడీపీ పాలనలో ఫెయిల్ అయినవి కానీ లేకపోతే జరుగుతున్నటువంటి లోపాలను కానీ ఎత్తి చూపటంలో విఫలం అవుతూ ఉన్నారు. ఒకవైపు జగన్ పిలుపునిస్తూ ఉన్నారు అందరినీ బయటకు వచ్చి ఈ కార్యక్రమాలకు నిరసన తెలపాలని చెప్పి. అయినప్పటికీ కూడా కార్యకర్తల్లో జోష్ రాకపోవటానికి జగనే కారణం అంటూ ఉన్నారు. ఎందుకంటే వైసీపీలో జోష్ కనపడకపోవటానికి ఇటు జగన్ కారణం అంటానికి కారణం ఏంటంటే ఆదేశాలు ఇస్తున్నారు కానీ జగన్ గ్రౌండ్ లో కనిపించడం లేదు. ఇది కార్యకర్తలను అసహనానికి గురి చేస్తోంది. ఇక వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపింది వెన్నుపోటు కార్యక్రమంతో. ఇక వైసీపీ కార్యకర్తలు నేతల్లో మాత్రం తీవ్ర నిరాశే కనిపిస్తూ ఉంది. వైఎస్ జగన్ తీరు మీద కార్యకర్తల్లో నేతల్లో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అసలు ప్రజల్లోకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రావలేదు. జగన్ పిలుపునిస్తున్నారు, దీక్షలు చేయమంటున్నారు, నిరసన చేస్తున్నారు. దీంట్లో వైసీపీ పెద్దలు ఎవరో ఒకరు వస్తారు, సజ్జల రామకృష్ణను ఇంకెవరో వస్తారు, వచ్చి కాసేపు అక్కడ పాల్గొంటారు, వెళ్ళిపోతారు, వాళ్లే కనిపిస్తున్నారు తప్పితే అక్కడ జగన్ మొహం కనిపించట్లేదు. జగన్ కనిపించకపోయేసరికి ప్రజల్లో ఎంతసేపు మీరైనా కనిపించేది జగన్ రారా, ఆయన రారా అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి నేతల్ని మొహం పట్టుకొని అడుగుతున్నారు కార్యకర్తలు. ఇటు దీక్షలు నిరసన కార్యక్రమాల్లో జగన్ కల్పించకపోవటమే పార్టీకి పెద్ద లోటులా కనిపిస్తున్నట్లుగా కూడా కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. తాడేపల్లిలో మైనారిటీ బీసీ సమావేశం జరిగింది కానీ దాంట్లో కూడా జగన్ కనిపించలేదు. ఇక జగన్ లేకుండా సమావేశాలు నిర్వహించటం ఏంటి అంటూ వైసీపీ కార్యకర్తలు నేతలే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కార్యకర్తలు నేతలతో సమావేశాలు నిర్వహించట్లేదు జగన్. ఇక వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు అంటూ లీకులు అయితే వస్తూ ఉన్నాయి కానీ పార్టీ కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటేనే కార్యకర్తల్లో జోష్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కింది స్థాయి కార్యకర్తలు బాగా పట్టించుకోండి, కార్యకర్తలకి తోడుంటేనే రేపు కార్యకర్తలు మీతో నడిచి మిమ్మల్ని గెలిపిస్తారంటూ బాగానే చెప్తున్నారు. కానీ ముందల నేతలు కాదు, ఫస్ట్ జగన్ తోడుండాలి అని చెప్పి కార్యకర్తలు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఒకవైపు జగన్ పార్టీలో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ పార్టీలో ఉత్సాహం రాకపోవడానికి జగనే కారణం అంటూ కార్యకర్తలు అంటున్నట్లుగా ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల పాలనా కాలంలో అటు టీడీపీ విజయోత్సవాలు నిర్వహించింది తిరుపతిలో. మరోపక్క వైసీపీ చంద్రబాబు పాలనపై వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. దాదాపు 175 నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి నిరసనలకు ధర్నాలకు పిలుపునిస్తున్నారు కానీ ఏ నిరసన ఏ ధర్నా కార్యక్రమంలో జగన్ నేరుగా పాల్గొనలేదు. 2 సంవత్సరాల కూటమి పాలనపై రోజుకు అసంతృప్తి పెరుగుతున్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో అసంతృప్తిని క్యాచ్ చేసుకోవడంలో వైసీపీ వెనకబడుతుంది. నిన్న ఏవైతే కూటమి 2 ఏళ్ల పాలనపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పిలుపునిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కార్యకర్తల్లో గాని నేతల్లో గాని ఉత్సాహం కనిపించలేదు. ఇక్కడ ఏ కార్యక్రమైనా రాష్ట్ర స్థాయిలో బహిరంగంగా ఏ కార్యక్రమానికైనా నిరసన కార్యక్రమానికైనా జగన్ హాజరైతే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుంది, నేతల్లో ఉత్సాహం వస్తుంది. ఈ పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయి కార్యకర్తల్లో జగన్ మాకు అండ ఉన్నారనే ఒక భరోసా వస్తుంది. ఇక్కడ ప్రధానంగా జగన్ కేవలం పిలుపునివ్వడం, తర్వాత పార్టీ కార్యకర్తలు చూసుకుంటారంటూ ఆయన సైలెంట్ అవ్వడం కూడా గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. అడపాదడపా ఆయన ప్రజల్లోకి వచ్చినప్పటికీ తన పార్టీ కార్యకర్తలకు జరిగిన ఇబ్బందులు కానీ, తన పార్టీకి సంబంధించిన నేతల పెళ్లిళ్ళు కానీ, లేదా మరో శుభకార్యాలు కానీ, మరో కార్యక్రమానికి కానీ వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరవుతున్నారు తప్పితే కూటమి పాలనపై ఆయన ఎక్కడా గొంతెత్తిన నేపథ్యం లేదు, ప్రజల్లోకి వచ్చిన నేపథ్యం లేదు, ప్రజల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి లేదు. 2 ఏళ్ల తర్వాత, దాదాపు కూటమి పాలన నుంచి 2 ఏళ్ల తర్వాత కూడా వైసీపీ అధినేతలో మార్పు లేదు. కేవలం తాడేపల్లికి మాత్రమే పరిమితం అవుతున్నారు. అక్కడి నుంచే దిశానిర్దేశం చేస్తున్నారు తప్పితే జిల్లాల పర్యటన అన్నారు, జిల్లాల పర్యటన పట్టించుకునే నేపథ్యం లేదు. మరోపక్క రాబోయే రోజుల్లో పాదయాత్ర, పార్టీ ప్లీనరీ అంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్పితే ఎక్కడ అవి కార్యరూపం దాల్చిన పరిస్థితి. ఇక గతంలో కూడా నేరుగా కూడా నేతల్ని కలవకపోవటం, అదే విధంగా ఎవరిని కూడా నేరుగా జగన్ కలవకపోవటమే జగన్ కొంప ముంచిందని చెప్తారు. మరి అలాంటిది ఇప్పుడు కూడా అదే రకమైన వైఖరి కొనసాగుతుందా? ఇటు వైసీపీ అధినేతలో మార్పు రాలేదా?
రేని ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కార్యకర్తలకు చేరువవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ కార్యకర్తలకు ప్రజలకు మధ్య ఉన్న గ్యాప్ ను పూరించాల్సిన అవసరం ఉంటుంది. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన జగన్ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమయ్యారు. దీనికి ప్రధానమైన కారణాలు కోకల్లలు. తన పాలన కావచ్చు, కార్యకర్తలను గాలికి వదిలేయడం కావచ్చు, నేతలను గాలికి వదిలేయడం కావచ్చు, కేవలం సీఎంఓలో ధనంజయ రెడ్డి లాంటి అధికారికి పత్తనం కట్టడం కావచ్చు, ఇలా వరుస సంఘటనలు. మరోపక్క ప్రజలకు నాయకునికి మధ్య గ్యాప్ వస్తే ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటమి తప్పదు. 2014 నుంచి 19 ఎన్నికల మధ్య చంద్రబాబు నాయుడుకి వచ్చిన గ్యాప్, 2019 నుంచి 2024 జగన్ కు వచ్చిన గ్యాప్, 2 సార్లు ప్రభుత్వాలు మారాయి. 30 ఏళ్ళ అధికారంలో ఉంటానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్ల పాలనకే ప్రజలు ఇంటికి పంపించిన నేపథ్యం ఉంది. కారణం ప్రజలతో గ్యాప్ రావడం, నాయకులతో గ్యాప్ రావడం, కార్యకర్తలతో గ్యాప్ రావడం. తానే చక్రం తిప్పుతాననుకుని జగన్ బొక్కబొర్ల పడ్డాడు గత ఎన్నికల్లో. అంటే ఇప్పటికే తీవ్ర విమర్శలు వైసీపీ నేతలే చేస్తారు. అలాంటి నేపథ్యంలో జగన్ నేరుగా ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది, ధర్నాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. పిలుపు ఇవ్వడం కాదు, నేరుగా అధినేతే నేరుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే కార్యకర్తలకు కొత్త ఊపు వస్తుంది. టీడీపీ కూటమిపై జగన్ ఇచ్చిన పిలుపుకే వైసీపీ నేతలు పోరాడుతున్నారు. నేరుగా జగన్ గ్రౌండ్ లేక వస్తే ఆ రియాలిటీ వేరుగా ఉంటుంది, కార్యకర్తల ఊపు వేరుగా ఉంటుందంటూ పలువురు అసహనం వ్యక్తం చేసిన నేపథ్యం చూస్తున్నాం. ఇటీవల తాడేపల్లిలో నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా అంతా తానే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారాలు నడిపారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ రారా, ఈ కార్యక్రమాలు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారానే నడిపిస్తారా? జగన్ ప్రజల్లోకి రాకపోవడం ఒక కారణం అయితే, రెండవ కారణం పార్టీ నిర్వహించే సమావేశాలకు, రాష్ట్ర స్థాయికి సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమావేశాలకు జగన్ ఎందుకు హాజరు కాదు? అంతా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మరొక నేత కానీ మరొక కొంతమంది నేతలే బాధ్యతలు తీసుకుంటారంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇంకా టైం ఉంది అని ఆలోచిస్తున్నారు అనుకోవాలా? ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి 2 సార్లు, ఎందుకంటే గతంలో ఏదైతే 2019 నుంచి 2019, 2019 నుంచి 2024 2 సార్లు ప్రభుత్వాలు మారాయి. అయితే అక్కడ ప్రధానంగా 2019, 2024 మధ్య కాలంలో కరోనా ఒక 2 సంవత్సరాలు రావడం, తర్వాత జగన్ నేరుగా సంక్షేమ కార్యక్రమాలు చేయడం, అవి ఏది కార్యకర్తలకు సంబంధం లేకపోవడం, గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్లతో నడపడం, ఇలాంటి వ్యవహారాలు గ్యాప్ తెచ్చినప్పటికీ గతంలో సీఎం గా చంద్రబాబు నాయుడు దాదాపు 4 సంవత్సరాలకు ప్రజల్లోకి రాలేదు. చివరి 6 నెలలు మాత్రమే ప్రజల్లోకి వచ్చి అధికారం తెచ్చుకున్నారనే కోణంలో కూడా వైసీపీ ఆలోచన చేస్తున్నట్టు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రజా సమస్యలు అడ్రస్ చేయడం ముఖ్యం, మీడియాలో కనపడడం ముఖ్యం, ప్రతిరోజు మీడియా ముందు ఎస్టాబ్లిష్ కావడం ముఖ్యం రాజకీయ నాయకులకు. ఎందుకంటే రాజకీయ నాయకులు రోజు ఏదో ఒక అంశంతో అప్డేట్ కాకపోతే వారిని ప్రజలు మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలోనే వైసీపీ నేతలు నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలి, కార్యకర్తలతో మాట్లాడాలి, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి, క్యాడర్ మధ్య సమన్వయాన్ని పెంచాలి, నేతల మధ్య సమన్వయాన్ని పెంచాలంటూ వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు కోరుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఒకవైపు నేతలు వీళ్ళందరూ కూడా కార్యకర్తలకు తోడుండాలి, కార్యకర్తలు అప్పుడు మీతో కలిసి నడుస్తారంటూ జగన్ చెప్తున్నారు. కానీ ఇక్కడ కార్యకర్తలు మాత్రం నేరుగా వేలు జగన్ వైపే చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఎంతసేపు మీరైనా కార్యక్రమాల్లో పాల్గొనేది, జగన్ రారా అంటూ కూడా వాళ్ళు కోరుతున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ కార్యక్రమాల్లో జగన్ పాల్గొనకపోవడంతో కూడా అసహనం వ్యక్తమవుతున్నట్లుగా, జగన్ రానప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు ఈ కార్యక్రమాలకని కార్యకర్తలు అంటున్నట్లుగానైతే మనకి సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికైనా కానీ మరి జగన్ కదిలి జనాల్లోకి వస్తారా? కార్యకర్తల్లో కొత్త జోష్ రావాలంటే మాత్రం జగన్ రాక తప్పదనే తెలుస్తోంది.